ప్రార్థన అంటే మాట్లాడాలా, సైలెంట్ ఉండాలి? సైలెంట్ ఉండాలి. చేసినారు అందరూ మీరు ప్రార్థన? అయిపోయినాక వారం లాస్ట్ అంటే ఇంటికాడ సరే ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేస్తున్నాం. అందరి కళ్ళు మూసుకుని పైకి మోకరించాలి. ఎక్కే పైకి అక్క బ్యాగులు మార్గములు
మార్గము కావలయును నేడే నిశ్చయించుకొను పాపికి జీతము మరణము పరిశుద్ధ యేసే మార్గము పాపికి జీతము మరణము పరిశుద్ధ యేసే మార్గము తిరుగు మార్గము దయా ద్వారా ప్రభు యేసుని తెరుగు నీదు హృదయ ద్వారా స్వీకరించు ప్రభు యేసుని తెరెడు మార్గములు కలవరి బైబిలు చెప్పుచున్నాయే ఏ మార్గము కావలయును నేడే నిశ్చయించుకొను చిన్న పిల్లలు అనిపిస్తుంది. ఏయ్ బైబిల్ మూస్తారా మీరు? బైబిల్ ముందు జరగా ముందు జరగ ముందుకి కూర్చోరా మెత్తునిగా చేసినను విడచిపెట్టకుము మెత్తునిగా చేసినను విడచిపెట్టకుము నాకు నీవే కావాలి నాకు నీవే కావాలి నన్ను మిత్రుడి చేయు నన్ను మిత్రుడి చేయు చిన్న పిల్లల మిత్రుడా యేసు నీవే మిత్రుడా యేసు నన్ను మిత్రుడి చేయు నన్ను మిత్రుడి చేయు ప్రియా యేసు నిత్యము నాతో నీయుండుము ప్రియా యేసు నిత్యము నాతో నీయుండుము మంచి బిడ్డగా చేయు మంచి బిడ్డగా చేయు నన్ను మిత్రుని చేయు పాడాలి మీరు మిత్రుని చేయు లేదా ఉదయం ఇల్లదా పాడాలి ఏమి నా పిల్లల మిత్రుడా యేసు నన్ను మిత్రుడా యేసు నన్ను మిత్రుని చేయు నన్ను మిత్రుని చేయు ఈ జీవితములో సాగుచుండగానే ఈ జీవితములో సాగుచుండగానే నా చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో నన్ను మీరే కావాలి నన్ను
కూయుచుండే కోవెలనడే పక్షులని పావ్ పావ్ పాడుచుండే కాకులనడే పక్షులని అరచినను కోసినను అరచినను కోసినను యేసు ప్రభుని స్తుతించుచున్నది యేసు ప్రభుని స్తుతించుచున్నది చెల్లి తమ్ముడరా యేసుని మీరు స్తుతించరా చెల్లి తమ్ముడరా యేసుని మీరు స్తుతించరా సుతులకు బాధ్యత వహించెను సుతులకు బాధ్యత వహించెను ఆయన నీ స్తుతి అంగీకరించును ఆయన నీ స్తుతి అంగీకరించును ఫోన్ ఎందుకు అట్లా పడిపోయింది పగది పరా పరా ఎక్కడైనా హ్యాపీగా ఉంటాను నేను డే బై డే ఖుషిగా ఉంటాను ఎక్కడైనా హ్యాపీగా ఉంటాను నేను డే బై డే ఖుషిగా ఉంటాను मेरे लिए प्यार दिया है
यीशु मेरे लिए प्यार दिया है यीशु मेरे लिए प्यार दिया है तस्दीन दिन आहा आहा तस्दीन दिन तो तस्दीन दिन आहा आहा तस्दीन दिन तो ताल बजाओ रे ताल बजाओ रे ताल बजाओ रे यीशु मेरे लिए प्यार दिया है 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 तस्दीन दिन आहा आहा तस्दीन दिन आहा आहा तस्दीन दिन आहा आहा तस्दीन दिन ताल बजाओ मेरे लिए यीशु मेरे लिए यीशु मेरे लिए दिया है यीशु मेरे लिए दिया है तस्दीन दिन आहा तस्दीन दिन आहा तस्दीन दिन आहा आहा तस्दीन दिन ఎవరో తెలుసా వచ్చాయి ఎవరో తెలుసా ఎప్పుడైనా ఏసుని గురించి విన్నావా ఎవరో తెలుసా ఎప్పుడైనా ఏసుని గురించి విన్నావా ఆహా హల్లెలూయా ఓహో హోసన్నా ఆహా హల్లెలూయా హోసన్నా ఆహా హల్లెలూయా ఓహో హోసన్నా ఆహా హల్లెలూయా హోసన్నా యేసయ్య జన్మించింది నీ కోసమే యేసయ్య జన్మించింది నీ కోసమే యేసయ్య రానున్నాడు నీ కోసమే యేసయ్య రాజ్యము మనదే మరణం గెలిచిన యేసు పునరుద్ధారుడు యేసు స్తుతులకు పాత్రుడు యేసు హోసన్నా మరణం గెలిచిన యేసు పునరుద్ధారుడు యేసు స్తుతులకు పాత్రుడు యేసయ్య ఎవరో తెలుసా నీవు ఎప్పుడైనా యేసయ్య విన్నావా యేసయ్య ఎవరో తెలుసా ఎప్పుడైనా యేసయ్య విన్నావా ఆహా హల్లెలూయా ఓహో హోసన్నా ఆహా హల్లెలూయా ఓహో హోసన్నా హల్లెలూయా ఓహో హోసన్నా ఆహా హల్లెలూయా హోసన్నా వాకింగ్ చేస్తూ పాటలు పాడుతూ లవ్లీగా వర్షిప్ చేద్దాము లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడుతూ లవ్లీగా వర్షిప్ చేద్దాము స్టాప్ చేద్దాము స్టాప్ చేద్దాము స్టాప్ చేద్దాము లోకాల్లో విడిచిపెట్టి జీసస్ అందాము ఫ్యాషన్స్ అన్ని లోకాల్లో విడిచిపెట్టి జీసస్ అందాము జీసస్ అందాము జీసస్ అందాము
అడుగులు వేస్తూ సండే స్కూలుకు వెళుతూ అందరికీ శేఖరించెదము. ఎలా చెప్పుతూ అందరికీ సైనికులం రాజము వారసులం సైనికులం రాజము వారసులం పొడి పొడి అడుగులు వేస్తూ యేసుని నడిచెదము. సండే స్కూల్కి వెళుతూ నా చిన్ని గాయములో నా యేసు వెంబడించి నా జీవము ఎత్తుకొని గుడి ఎత్తగే సాగడం. నా చిన్ని గాయములో నా యేసుని వెంబడించుచు నా సిలువను ఎత్తుకొని గుడి ఎత్తగే సాగడం. చెప్పుతూ అందరికీ శేఖరించెదము. సంతోషంతో నా యేసుని ఎవ్రీడే గడిపెదము. శేఖరించెదము. సంతోషంతో నా యేసుని ఎవ్రీడే గడిపెదము. చిన్ని ఎఫ్రోన్ సైనికులం రాజము వారసులం. రసులం వేస్తూ స్కూల్కి వెళుతూ కమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ కమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే. భలే భలే ఉన్నదే తేనె కంట తీయగా. భలే భలే ఉన్నదే తేనె కంట తీయగా. యేసుని ప్రేమ కమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ కమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది ఆహా ఓహో అన్నారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది ఆహా ఓహో అన్నారు. భలే భలే ఉన్నదే తేనె కంట తీయగా. భలే భలే ఉన్నదే తేనె కంట తీయగా. యేసుని ప్రేమ కమ్మనైనది జీవాహారం మధురమే. యేసుని ప్రేమ కమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే. నీళ్ళను మార్చాడు అన్నారు. నీళ్ళను
అన్నారు రసముతాకి ఆహా ఓ అన్నారు భలే భలే ఉన్నదే తేనె కంటే తీయగా భలే భలే ఉన్నది తేనె కంటే తీయగా యేసుని ప్రేమ కమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే యేసుని ప్రేమ కమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పాలి అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పాలి అబద్ధాన్ని కృష్ణరోగి అయ్యాడు అననీయ సప్పేరా చచ్చిపోయారు అబద్ధాన్ని కుష్ఠరోగి అయ్యాడు అననీయ సప్పేరా చచ్చిపోయారు అబద్ధాలు మన విరోధి సాతానే అబద్ధాలు నేర్పేవాడు విరోధి సాతానే అబద్ధమాడిన వారు అగ్నిగుండములో పడతారు అబద్ధమాడిన వారు అగ్నిగుండములో పడతారు ముద్దులకే చిన్ని నోటితో మృదువైన పెదవులతో అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పాలి అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పాలి సత్యమంటే యేసయ్య సత్య సాక్షి అయ్యాడు సత్యముని చెప్పాడు సిలువపై మరణించాడు సత్యమంటే యేసయ్య సత్య సాక్షి అయ్యాడు సత్యముని చెప్పాడు సిలువపై మరణించాడు ప్రాణం పోతున్నా గాని నిజమే చెప్పాలి ప్రాణం పోతున్నా గాని నిజమే చెప్పాలి దేవుని మెప్పులు కోరాలి జీవకిరీటం పొందాలి దేవుని మెప్పులు కోరాలి జీవకిరీటం పొందాలి ముద్దులొని చిన్ని నోటితో మృదువైన పెదవులతో అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పాలి అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పాలి నేను యేసు అవుతాను యేసు కొరకు నేను జీవిస్తాను యేసు అవుతాను యేసు కొరకు నేను జీవిస్తాను సూపర్ 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 లీడర్ సూపర్ 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 లీడర్ సంసోను వలెనే సింహమును పట్టి నిలబడను చీల్చెదను సంసోను వలెనే సింహమును పట్టి నిలబడను చీల్చెదను సూపర్ 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 లీడర్ సూపర్ 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 లీడర్ సూపర్ 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 లీడర్ సూపర్ 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 లీడర్ సమూయేలు వలెనే ప్రార్థించెదను ప్రార్థనగా మారెదను సమూయేలు వలెనే ప్రార్థించెదను ప్రార్థనగా మారెదను సూపర్ 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 లీడర్ సూపర్ 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 లీడర్
కూర్చోండి. కూర్చోండి. కూర్చోవాలా? ఏయ్ బిట్టు జరుగు జర్రా బాబు జరుగు 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 జరు ఇప్పుడు ఇక్కడ రా ఇప్పుడు ముందు జరగరా. నువ్వు ఇక్కడ రారా చిన్న చిన్న ముందు జరగరా. ఇక్కడ కూర్చో. ఫోన్ పడేస్తారు చూసుకోవాలి. ఫోన్ మాట్లాడాలా? ఏయ్ సరే కూర్చోండి. చేతులు కట్టుకుంటాము. ఏయ్ చేతులు కట్టుకుంటా. చేతులు కట్టుకోవాలా? అలా చేయదు. ఇక్కడ చూడాలి. ఇక్కడ చూడాలి. చూడండి. అమ్మ కనబడుతుంది. అమ్మ కనపడుతుంది. పోయిన వారం అన్న ఇంకా చెప్పాడు. 5 రొట్టెలు 2 చేపలు అన్న 5 రొట్టెలు ఆంటీనా అమ్మ శని వాళ్ళ మమ్మీ అవును కదా. అటుపోయిన వారం అన్న ఏం చెప్పిందా అంటే కథ? చీమలు చీమల గురించి. చీమలు ఎలాంటివంట? నాయకుడు లేకుండా ఉన్నాడు. జ్ఞానము కలిగినవి ఇవి. చీమలు ఎలాంటివంట? జ్ఞానము కలిగినవి. వాటికి ఎవరు లేరు? నాయకుడు కానీ అవి ఎలాగ నడుచుకుంటాయంట? ఎంతో క్రమముగా నడుచుకుంటాయి. ఒకదాని వెనుకాల ఒకటి వెళ్తాయి. అవి ఇష్టం వచ్చినట్టు వెళ్తాయా? ఎటు వెళ్తాయి? లైన్ గా ఒకదాని వెనకాల ఒకటి ఒకదాని వెనకాల ఒకటి ఎటు పడితే అటు పోవు కదా. వాటి అవి చాలా క్రమంగా. మనం కూడా ఎలా ఉండాలంట? ఎలా ఉండాలని చెప్పింది ఆంటీ? చీమల వలె మనం ఎలా ఉండాలంటే జ్ఞానము కలిగి. సాపదు ఓన్ పడుతుంది కింద. సరే ఎలా ఉండాలి మనం? చీమల వలె జ్ఞానము కలిగి ఉండాలా? జ్ఞానము కలిగి చీమల వలె మనం ఎలా ఉండాలంట? జ్ఞానము కలిగి. మనం ఈరోజు కథ తిందాము. అటు పోయిన వారం కథ గుర్తుందా? నేను చెప్పిన కథ గుర్తుందా? నేను చెప్పిన కథ గుర్తుందా? పాపం అంటే బానిసత్వము కదా. పాపం అంటే ఏంటంట? బానిసత్వం. మనము బానిసలుగా ఉండడమే అది
అదేమంట పాపం. పాపం చేయవాడు ఎవరికి బానిస? సాతానికి బానిస, పాపానికి బానిస. పాపం చేయవాడు ఎవరికి బానిస అంట? పాపానికి బానిస. ఇప్పుడు కథ విన్నా చేతులు కట్టుకోవాలి. అలా ఫ్రెండ్స్ కథ విందాము. ఇప్పుడు ఏంటంటే పాపము అంటే అపనమ్మకం. చెప్పాలేంది? పాపము అంటే అపనమ్మకం. అపనమ్మకం అంటే తెలుసా మీకు? అపనమ్మకం అంటే ఏంటి? అపనమ్మకం అంటే దేవుడు ఉన్నాడా అంటే దేవుని మాట నమ్మకపోవడమే పాపం. అర్థమైందా? దేవుని మాట నమ్మకపోవడమే పాపము. మనం దేవుడు ఉన్నాడంటే ఏమన్నారా? ఉన్నాడు అని చెప్పాలి కదా. ఉన్నాడో లేడో అని అపనమ్మకమైన మాటలు మనము మనం ఏం చేయాలంట? దేవుని మాటని నమ్మాలి. పాపం అంటే ఎన్నో ఎలాంటిదంటే అబద్ధాలు, దొంగతనము, నరహత్య, వీటన్నిటికంటే కూడా ఘోరమైన పాపం ఏంటి అంటే అపనమ్మకం. ఇది ఏదంట? అపనమ్మకం. మనలో ఏముండకూడదు? ఏముండకూడదు? అపనమ్మకం మనలో ఉండకూడదు. దేవుని మాటను మనం ఏం చేయాలంట? నమ్మాలి. అర్థమైందా? చూడండి, పాపం అంటే ఏంది? అపనమ్మకము. అన్ని పాపముల కంటే ఘోరమైన పాపం ఏంటంటే అపనమ్మకము. మనలో ఏముండకూడదు? అపనమ్మకం అనేది ఉండకూడదు. దేవుని వాక్యము ఏది చెప్తుందో దాన్ని మనం ఏం చేయాలా? నమ్మాలి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని మాటని మనము నమ్మాలన్నమాట. మనలో ఏముండకూడదు? అపనమ్మకం అనేది ఉండకూడదు. దేవుడు నిజముగా నా కొరకు లోకానికి వచ్చాడు. ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చాడు కదా. మన పాపముల కొరకే ఆయన వచ్చాడు. ఈయన నన్ను రక్షించడానికి వచ్చాడు. ఏం చేశాడంటే మన పాపముల కొరకే వచ్చాడు. మనలో ఏముండకూడదంటే ఘోరమైన పాపము, అపనమ్మకము. అలాంటి వారిని ఎవరైనా ప్రేమిస్తారు. నేను కొన్నిసార్లు అంటుంటాం కదా, ఏమంటావంటే నీ మాట నేను నమ్మను. ఏం చెప్తుంటాం మనము? నేను ఏదైనా చెప్తే నేను ఈ మాట నమ్మను అని చెప్తాం. వాళ్ళు నిజం చెప్పినా కొన్నిసార్లు మనము ఏం చేయమంటే ఆ మాటని నమ్మము కదా. ఆ మాటని మనం ఏం చేయము? నమ్మము. ఎందుకు అంటే వారి మాట మీద మనకు నమ్మకము ఉండదు. అయితే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంట? నమ్మాలా. దేవుని వాక్యాన్ని నమ్మాలా. దేవుని మాటని నమ్మాలా. అర్థమైందా? దేవుని మాట మనం ఏం చేయాలా? నమ్మకపోతే ఏముంది మనకంటే? శిక్ష. ఏముంది? శిక్ష. అందుకే మనము దేవుని మాటని నమ్మాలా. అపనమ్మకం అనేది మనలో ఉండకూడదు. దేవుని వాక్యాన్ని మనం నమ్మేవారముగా ఉండాలి. అది ఎలాగంటే దేవుని వాక్యం ఏమి చెప్పినా దాన్ని మనం ఏం చేయాలి? దేవుని గ్రంథంలో ఏ ఒక్క మాట కూడా పొల్లు, ఏ ఒక్క మాట కూడా అబద్ధము కాదన్నమాట. దేవుని వాక్యము. అందుకే దేవుని వాక్యం
ఏమని పేరుంది? పరిశుద్ధ గ్రంథము అని ఉంది. ఇంకోటి ఏంటంటే సత్యమైన గ్రంథము. దేవుని మాటలు ఏమంట? సత్యము. ఆయన మారని మార్పు లేని దేవుడు, ఆయన సత్యవంతుడైన దేవుడు. కనుకనే మనం ఏం చేయాలంటే మాట్లాడు, మనం ఎందుకు ఏం చేయాలా? దేవుని మాటని నమ్మాలా, దేవుని వాక్యాన్ని నమ్మాలన్నమాట. ఒకసారి భక్సింగ్ అంకుల్ గురించి తెలుసు కదా మీకు? భక్సింగ్ అంకుల్ తెలుసా? మీరు కొంతమందికి తెలియదు. అయితే తాత పేరు మీరు వినే ఉంటారు, భక్సింగ్ తాత పేరు. ఒకసారి ఆయన అడిగినారంట వేరే వాళ్ళు. ఏమని అడిగినారంటే చేప ఎవరిని మింగింది? ఎవరిని మింగింది చేప? నువ్వు మాట్లాడుతూ కొడతా నేను, అర్థమైంది? నువ్వు ఊరికినే మాట్లాడు, వినవు, వాడిని కూడా ఏం చెప్పి ఇక్కడ చూడాలా. ఏమైందంట? చేప ఎవరిని మింగింది? యోనాని మింగింది. చేప పెద్దదా మనిషి పెద్దోడా? చేప పెద్దదా మనిషి పెద్దదా? కొన్ని సముద్రాల్లో చేపలు కూడా పెద్దవి ఉంటాయి. అయితే ఆ చేప ఎన్ని దినాలు తన కడుపులో ఉంచుకుంటే? 3 దినాలు తిన్నదా? ఏమైనా హాని జరిగిందా? యోనాకి జరగదా? అయితే 3వ రోజు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు బయటకు వచ్చి తక్కివే అని చెప్పి అనగానే బయటకు. అప్పుడు అడిగినారంట, నువ్వు ఈ మాట నమ్ముతావా అని అడిగాను. చేప కడుపులో యోనా 3 దినాలు ఉన్నాడు కదా, నీతో చెప్తే నువ్వు నమ్ముతావా? ఇది నమ్మే ఉదయం ఉందా అని అడిగాను. అంటే అప్పుడు ఆ తాత ఏం చెప్పాడంటే, యోనా కడుపులో చేప 3 రోజులు ఉందని చెప్పినా నేనేం చేస్తా? నమ్ముతా. ఎవరి కడుపులో? యోనా కడుపులో చేప 3 రోజులు ఉందని చెప్పినా నేనేం చేస్తాను? దేవుడు ఎట్లా నేను నమ్ముతా అని చెప్తాను. అంటే నేను దేవుని వాక్యంలో, దేవుని వాక్యం గ్రంథంలో, బైబిల్లో ఏ మాట రాసినా నేనేం చేస్తా? నమ్ముతా. వాళ్ళు ఏ మాట చెప్పినా నేను నమ్ముతాను అని చెప్తాను. అంటే దేవుని వాక్యము అలాంటిది, అర్థమైందా? దేవుని వాక్యము సత్యము. అందుకే మనలో ఏముండకూడదు? అపనమ్మకము ఉండకూడదు. అలాంటి వారిని ఎవరైనా ప్రేమిస్తారా? అపనమ్మకస్తులను ఎవరైనా ప్రేమిస్తారా? ప్రేమించరు. అయితే దేవుడు మనం ఎవరమంట? శత్రువులమంట. ఇంకా మనము పాపంలోనే ఉన్నామంట. అయితే అలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు. చిన్నపిల్లలైన మీలో ఏముండకూడదు? అపనమ్మకము ఉండకూడదు. అయితే బైబిల్లో లూకా సువార్తలో ఒక ఆయన పేరు ఎవరంటే జకరియా. ఆయన పేరు జకరియా. వాళ్ళ భార్య పేరు ఎలిజబెత్. ఎవరు? జకరియా, ఎలిజబెత్. వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళకి చాలా సంవత్సరాలు మందిరా ఏం చేస్తున్నారు? వీళ్ళకి చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. వీళ్ళకి చాలా సంవత్సరాలు పిల్లలు లేరనమాట. ఈ జకరియా అనే ఆయన యాజకుడు. తను ఏం చేశాడంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళి దేవుని మందిరంలో బలులు అర్పిస్తూ తాను చేసేవాడు అనమాట. ఆయన వంతు వచ్చినప్పుడు ఆయన ఏం చేసేవాడు? యాజకత్వము చేసేవాడు. అయితే ఆయనకి చాలా సంవత్సరాలు అయిపోయింది, వయసు అయిపోయింది, వాళ్ళు ఇసులో లేదంట. ఆయనకి పిల్లలు లేరు. ఒకరోజు దేవుని మందిరంలోకి వెళ్ళి ధూపం వేస్తూ ఉంటే దేవదూత కనబడి, చూడాలి మీరు, దేవదూత కనబడి జకరియా నీకు కుమారుడు పుడతాడు అనగానే జకరియా అంటున్నాడు. ఏమంటున్నాడు? జశ్వంత్ ఇక్కడ జకరియా అడుగుతాను, కుమారుడు పుడతాడు. ఎందుకు పేపర్ చెప్తున్నారు? పేపర్ తిరుగుడు అంటే అప్పుడు అంట నేను ముసలాన్ని కదా, మాకు వయసు అయిపోయింది, మాకు ఎలా పుడతారు పిల్లలు అని చెప్తాడు. ముసలి వయసులో పిల్లలు పుట్టారు లేదా? పుట్టారు. ఎవరికి? అబ్రహాముకి. ఎన్ని సంవత్సరాలకి? 100 సంవత్సరాలకి అబ్రహాముకి కుమారుడు పుట్టాడు. మరి ఆ మాట జకరియకి తెలుసు లేదా? తెలుసు కదా. ఓకే, జకరియాకి
తెలుసు అన్నమాట. తెలిసినప్పటికీ దేవదూత చెప్పిన మాట వినాలి. ఏం చెప్పినాడు? నీకు కుమారుడు పుట్టాడు వచ్చేసరికి అని చెప్తే జకర్యా ఏం చేయలేదు అంటే నమ్మట్లేదు. నమ్మకపోయేలోపు ఆ దేవదూత చెప్తుంది, ఇక్కడ వినాలి, మీరు ఇక్కడ వినాలి. దేవుని మాట నమ్మకపోతే ఏమవుతుందో మీరు వినాలి. అర్థమైందా? అనగానే జకర్యా అంటున్నాడు, ఎలా కనబడుతుంది అనగానే అంటున్నాడు, మేము ముసలివాళ్ళం కదా, మాకు ఎలా పుట్టారంటే అప్పుడు దేవదూత ఏం చెప్తుందంటే, నీకు బాబు పుట్టేంత వరకు నువ్వేమైపోతావు? మూగివాడవు అయిపోతావు. నువ్వు మాట్లాడలేవు, నీకు మాటలు రావు. ఎప్పటి వరకు? మీ భార్య కుమారుని కనేంత వరకు నీకు ఏమి రావు? మాటలు రావు. అర్థమైందా? అనగానే జకర్యా మాటలు ఏమైపోయినాయి? ఇక మాట్లాడట్లే. ఆ యొక్క ధూపం వేస్తున్నాడు, బయటకు వచ్చినాడు, ఏం మాట్లాడట్లా, సైకిల్ చేస్తున్నాడు. ముందు వాళ్ళు ఏం చేస్తారు? అన్ని సైకిల్ చేసి చెప్తుంటారు కదా, అట్లా చెప్తున్నారు. సరే ఏమైంది సరే అని అందరూ గమ్మగైపోయినారు. అయితే ఎలిజబెత్ అమ్మ ఆ యొక్క నెలల నుండి కుమారుడు పుట్టిన తర్వాత ఆ యొక్క బాబుకి పేరు పెట్టేటప్పుడు అడుగుతారు, ఏం పేరు పెట్టాలంటే అప్పుడు పలకలో రాస్తాడు అనమాట. ఏమని? యోహాన్ అని పేరు పెట్టాలి. అప్పుడు ఆ పేరు ఎప్పుడైతే పలుకుతాడో అప్పుడేమొస్తాయి? మాటలు. దేవుని మాట నమ్మకపోతే ఏముంటది? మనమే పెన్సే ఏముంటుంది తప్పు. మనము మనలో ఏముండకూడదంట? అపనమ్మకం అనేది అపనమ్మకం మనలో ఉందనుకోండి, మనము అవిశ్వాసంలో ఉంటే దేవుని కార్యములు చూడలేము, దేవుడు చేసే గొప్ప కార్యములు చూడలేము. ఇంకా ఒక ఆయన ఉన్నాడు, ఎవరు అంటే తోమా. ఈ పేరు తోమా. ఈ పేరు తోమా అనే ఒక భక్తుడు అనమాట. ఈయన ఎవరు అంటే యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు ఒకడు. 12 మందిలో ఒకడు. ఆయన పేరు ఏం పేరు? తోమా. అయితే యేసు ప్రభుతో పాటే ఉన్నాడు, యేసు ప్రభుతో పాటి నడిచినాడు. యేసుతో పాటి ఉన్నప్పటికీ దేవుడు చేసే గొప్ప కార్యం. కూర్చో శైని, కూర్చో శైనిదా, వెళ్ళి ఒక జగ్గుతని నువ్వు కూర్చో, అప్పుడు ఆ తోమ యేసు ప్రభుతో పాటి ఉన్నాడు, యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలు చూశాడు. ఇక్కడ చూడాలి, మీరు ఎక్కడ చూస్తున్నారా? ఎక్కడ చూస్తున్నారు? మిమ్మల్ని కూడా పెద్ద చిన్నపిల్లలు భయపడతారు. మీరేం మాట్లాడారు? ఇక్కడ చూస్తున్నారు. అప్పుడు ఈ తోమాని ఆయన యేసు ప్రభు శిలువ వేసేటప్పుడు చూశాడు. యేసు ప్రభు శిలువ వేసేటప్పుడు ఎక్కడున్నాడు? యేసు ప్రభు శిష్యులతో పాటు ఉన్నాడు. యేసు ప్రభు ఆయన బ్రతికున్నప్పుడు ఏం చెప్పాడంటే, నన్ను పట్టుకుంటారు, నన్ను శిలువ వేస్తారు, నేను 3వ రోజున వేస్తాను. ఎన్ని రోజులు వేస్తాడంట? 3వ రోజున నేను చనిపోయి లేస్తానని చెప్పాడు. ఎవరు? యేసు ప్రభు చెప్పాడు. అది ఎవరికి తెలుసు? తోమాకి తెలుసు. అయితే యేసు ప్రభు లేస్తున్నాడు, వచ్చినాడు. యేసు ప్రభు శిష్యులందరూ కూడా భయపడి వారందరి దగ్గరతో ఉంటే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినాడు. వాళ్ళందరినీ చూడటానికి, వాళ్ళందరినీ పలకరించడానికి, వారిని ధైర్యపరచడానికి వచ్చినాడు. వస్తే అక్కడ ఎవరున్నారు? తోమా కూడా ఉన్నాడు. తోమా ఉన్నాడు. అందరూ నమ్మినారు కానీ ఎవరు నమ్మలేదు? తోమా నమ్మలేదు. తోమా అంటున్నాడు, నీ ప్రక్కలో ఇక్కడ ఆయనకి ఏం పొడిచారు? బల్లెంతో పొడిచినారు యేసు ప్రభుని. ప్రక్కలో ఏం కొట్టారట? బల్లెంతో పొడిచారు. చేతులకి ఏం కొట్టారు? మేకులు కొట్టారు. కాళ్ళకి మేకులు కొట్టారు. ఆ తోమా అంటున్నాడు, నీ ప్రక్కలో నేనేం చేయాలా? చేయి పెట్టి చూడాలంట. ఏం చేయాలంట? ఏమంటున్నాడు? నీ ప్రక్కలో నిన్ను బల్లెంతో పొడిచినారా లేదా, నిజంగా నువ్వేనా కాదా అని ఏం చేయాలి? చూడా బల్లెం నీ ప్రక్కలో చేయి పెట్టి చూడాలంట. ఇంకా చేతులకి మేకులు కొట్టారు కదా, నేనేం చేయాలా? ఏలు పెట్టి చూడాలా అంటున్నాడు. అంటే దేవుని మాట నమ్మినాడు, నమ్మలేదా?
నమ్మలేదు. దేవుని మాట నమ్మలేదు. అర్థమైందా? దేవుని మాట ఏం చేయలేదంట? నమ్మలేదు. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, తోమా నువ్వు ఇట్రా వచ్చి ఏం చేయి, నా ప్రక్కలో చేపెట్టు, నా చేతులలో నువ్వు వేలు పెట్టి చూడు. అయితే నీలో ఏముండకూడదు? అపనమ్మకము ఉండకూడదు. నువ్వు అవిశ్వాసిగా ఉండకూడదు. నేను నిజంగా యేసు ప్రభు అవునా కాదా అనే అపనమ్మకం మనలో ఉండకూడదు. అందుకే నువ్వేం చెయ్యి, చూడు అంటున్నాడు. అందుకే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, చూసి ఇక్కడ చూడాలా, మీరు ఇక్కడ వినాలి, ఇక్కడ వినాలి. చూసి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులు. ఏం చెప్పండి? ఇక్కడ చెప్పాలి. నమ్మిన వాళ్ళు నమ్మిన వాళ్ళు ధన్యులు. చూడక నమ్మువారు ధన్యులు అంటే మనం యేసు ప్రభుని చూసామా? మనం అందరం చూసామా? చూడలే కదా. ఆయన మనం ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాగా యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి శని క్లాస్ యేసు ప్రభు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు అని ఏం చేస్తున్నాం మనం? నమ్ముతున్నామా నమ్మట్లేదా? నమ్ముతున్నాం కదా. ఆ యొక్క చూసి నమ్మువారి కంటే యేసు ప్రభు చూడక నమ్మువారు ఎవరంట? ధన్యులు. మనం ఎవరుగా ఉండాలా? మనం ఎవరంలా ఉండాలా? చూడకుండా నమ్మే వారముగా ఉండాలా. దేవుని వాక్యం ఏది చెప్తుందో అంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట? నమ్మాలి. దేవుని వాక్యం ఏది చెప్పినా దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా? అది లేదక్క, క్యాన్ లేదు లోపల, చూడు క్యాన్ ఉండాలి. దేవుని వాక్యాన్ని చూసి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులు. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంట? మనం చూడకపోయినా దేవుని వాక్యాన్ని, దేవుని గ్రంథంలో ఏదైతే రాయబడిందో దాన్ని మనము నమ్మాలా. దేవుడు ఏం చేస్తాడు? మనము నమ్మినా నమ్మకపోయినా మనల్ని ప్రేమిస్తాడు. ఏదైనా ఒడగొట్టాలి, అంటే పెట్టి ఒడగొట్టే చెప్పు, ఒడగట్టాలి. అది పడేసారు కదా. ఏమయ్యాక దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? నమ్మాలా. మనం ఏం చేయాలంటే యేసు ప్రభుని మన హృదయంలో చేర్చుకోవాలి. మన పాపం నుండి మనకి విడుదల కావాలంటే మనకి విడుదల కావాలంటే, మనకి విమోచన, రక్షణ కావాలంటే యేసయ్యను మనం ఏం చేయాలా? నమ్మాలి. యేసయ్య నా కొరకు లోకానికి నీకు ఎందుకు ఏమన్నా? యేసయ్య నువ్వు నా కొరకు లోకానికి వచ్చినావు, నా పాపములన్నీ కూడా నీ మీద వేసుకున్నావు, నా కొరకు చనిపోయినావు యేసయ్య, నా కొరకు తిరిగి లేచినావు. అయితే యేసయ్య నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడిగేసేయ, నేను నీ బిడ్డగా చేసుకోయేసేయని ఏం చేయాలా? దేవుణ్ణి అడగాలి. ఇంకేం చేయాలంటే దేవుడు నా పాపాలు క్షమించినాడు, ఆయన నన్ను తన బిడ్డగా చేసుకున్నాడని మనలో ఏం కలగాల? నమ్మకము కలగాలి. దేవుని యందు విశ్వాసం బయట దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. అర్థమైందా? దేవుని వాక్యాన్ని మనలో ఏముండకూడదు? అవిశ్వాసము, అపనమ్మకం అనేది మనలో ఉండకూడదు. దేవుని అడగాలి. ఈయన జకర్యా దేవుని మాట నమ్మకపోయినది ఏమైంది? ఆయన నోటి మాటలు ఆగిపోయినాయి. అర్థమైందా? హోమాను దేవుడు ఏమన్నాడు? నువ్వు అవిశ్వాసిగా ఉండవద్దు, అవిశ్వాసిగా
ఉండవద్దు. దేవుని వాక్యాన్ని నమ్ము అని దేవుడు చెప్తాడు. నీకు నాకు దేవుడు చెప్పేది ఏంటంటే మనలో అవిశ్వాసం ఉండకూడదు, అపనమ్మకం ఉండకూడదు. దేవుని వాక్యాన్ని మనం నమ్మాలా. దేవుని వాక్యం ఏది చెప్తుందో ఫ్రెండ్స్ మమ్మీకి చెప్పాలా, చెప్పాలా, చెప్పాలి. మరి నేను ఎక్కడ కూర్చోవాలి? వాక్యాన్ని మనం నమ్మాలి. ఎప్పుడు కూడా అవిశ్వాసం అనేది ఉండకూడదు. దేవుని వాక్యం ఇక్కడ అపనమ్మకం అనేది మనలో ఉండకూడదు అన్నమాట. కదా ఈ అమ్మాయి లాగా మనలో ఏముండకూడదు, అపనమ్మకము ఉండకూడదు. దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవుని వాక్యం ఏది చెప్తే దాన్ని మనము నమ్మాలి. నిజంగా దేవుని గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా నమ్మదగినది, ప్రతి మాట కూడా నమ్మకమైనది. అర్థమైందా? ప్రతి మాట కూడా నమ్మదగినది కనుక ఆ దేవుని వాక్యాన్ని నీవు నేను ఏం చేయాలా? నమ్మాలి. అర్థమైందా? నమ్మాలా. దేవుని మన హృదయంలో చేర్చుకోవాలి. ఆయన ఎందు ఏం చేయాలా? విశ్వాసము ఉంచాలి. దేవుని వాక్యాన్ని నమ్మి ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పాలా? ఆయన విశ్వాసము ఉంచాలి. యేసయ్య మన హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలి. ప్రతిరోజు ఏం చేయాలి? ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు? బైబిల్ ఎంతమంది చదివారు? బైబిల్ ఎంతమంది చదివారు? జశ్వంత్ బైబిల్ చదవలేదా? ఎందుకు? ఏం పని చేశారు? రాదా నీకు చదివేది? ఏ క్లాస్? ఫోర్త్ క్లాస్ బైబిల్ చదివేది. జశ్వంత్ దేవుని వాక్యాన్ని చదవాలి. అర్థమైందా? నువ్వు 8th క్లాస్ కాబట్టి ఏం చేయాలా? దేవుని సహాయం కావాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా చదువులో దేవుడు సహాయం చేయాలా? మంచి జ్ఞానం ఇవ్వాలా? అంటే మన మంచి స్థానంలో ఉండాలంటే ఎవరి సహాయం కావాలా? దేవుని సహాయం కావాలి. మన ఫ్రెండ్స్ అర్థమైందా? ఉదయం లేవగానే మోకరించి ప్రార్థన చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని చదివే వారముగా ఉండాలా. దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట? నమ్మాలి. అర్థమైందా? ఆయన నా కొరికే చనిపోయాడు, నా కొరికే తిరిగి లేచాడు అని మనం దేవుని వాక్యాన్ని నమ్మాలి. నమ్మితే ఆయన ఏమి ఇస్తాడంట అంటే నిత్య జీవం ఇస్తాడు. ఏమి ఇస్తాడు? నిత్య జీవం. అంటే బహుమానం. ఏమది? ఏమంట? నిత్య జీవము అనేది ఒక బహుమానం. ఆయన నీకు నాకు కంటతోక్యం పలకండి. కంటతోక్యం అంటే పోయిన వారం ఎవరు నేర్చుకున్నారు? కంటతోక్యం పోయిన వారం నేర్చుకున్నారా? అన్నిటికండి బైబిల్ తీసుకురావాలి. బైబిల్ తీసుకొని రావాలి. బైబిల్ తీసుకొని రావాలి. అది తీసుకొచ్చిందా? అయిపోయింది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. కీర్తనలు 133 1. సామెతలు 6:6. సహోదరులు సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడకను కనపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. సామెతలు 6:6.
సామెతలు 6:6. నమ్మిన వారికి దేవుని మాట నమ్మిన వారికి ఏం దొరుకుతుందంట? బహుమానము. కంటెంట్ వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము. కూర్చొని కంటెంట్ వాక్యం పలకండి అందరూ. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. తీసుకొని పోలేడు వాక్య పలకండి. దేవుడు ఎంతో లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన యందు అద్వితీయ కుమారునిగా వారినందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవము పొందును. ఏం పొందుతాడంట? నిత్య జీవము పొందుతాడు. ఆయన విశ్వాసం ఉంచువాడు ఏం పొందుతాడంట? నిత్య జీవం అనే బహుమానాన్ని పొందుతాడు. ఇక్కడ ఈ అమ్మాయికి ఏమి ఇవ్వబడింది? ఇవ్వబడింది. ఇక్కడ ఏమి ఇవ్వబడింది? ఈ అమ్మాయికి గిఫ్ట్ ఇక్కడ ఇవ్వబడింది కదా. మీరు బర్త్డే చేసుకున్నప్పుడు ఇస్తారా? ఇస్తారు కదా. ఆ గిఫ్ట్ కంటే కూడా ఈ గిఫ్ట్ చాలా శ్రేష్టమైనది, చాలా విలువైనది, చాలా ఖరీదైనది. ఏది అంటే నిత్య జీవము. ఏ జీవము? జీవం అంటే ఎప్పుడు మనము జీవించే ఉండడమనేదే నిత్య జీవం. మన జీవం ఎలాంటిది అంటే యేసు ప్రభువు మనం నమ్ముకోకపోతే కొన్ని దినాలే బ్రతుకుతాము, కొన్ని సంవత్సరాలే బ్రతుకుతాము. అర్థమైందా? యేసు ప్రభువు నమ్ముకుంటే యుగాయుగములు మనం ఎవరమై ఉంటాము? సజీవులముగా. ఎందుకంటే దేవుడు జీవం కలిగిన దేవుడు కనుక, ఆయన మాట మనం నమ్మాము కనుక మనం ఏమైపోతామంట? నిత్య జీవం కలవారమై ఉంటాము. ప్రార్థన కళ్ళు మూసుకోండి. ప్రార్థన కళ్ళు మోకరించారా? పడాలా? చంప బొగ్గుతో చూసుకోండి. కళ్ళు మూసుకోవాలా? మోకరించండి. ప్రేమ గల తండ్రి, ప్రార్థిస్తున్నాను.